హలో అండి అందరికీ. ఇవాళ నిజం ఎంత గొప్పదో తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో రవి అనే అబ్బాయి వాడు క్రికెట్ ఆడుతుంటే ఫ్రెండ్స్తో వాడి బాల్ వెళ్ళి పక్కింటి కిటికీకి తగిలి వాళ్ళ గ్లాస్ పగిలిపోతుంది. ఆ పక్కన ఆంటీ అరుస్తూ వస్తుంది అనమాట. అందరు పరిగెత్తుతారు ఎవరింట్లోకి వాళ్ళు. అయితే వీళ్ళ మమ్మీ అడుగుతుంది, ఏంట్రా రవి పక్కింట్లో ఏంటి గ్లాస్ పగలు కొట్టారా అంటే, నేను కాదమ్మా భాష పగలు కొట్టాడు అని అంటే వాళ్ళ అమ్మ నిజం అనుకుని నమ్మేస్తుంది. ఇక ఆ రోజు నుంచి వాడికి ఫుడ్ సరిగ్గా పోదు, నిద్ర సరిగ్గా రాదు. అబద్ధం చెప్పాడు కదా. అయితే ఒక 4 days అవుతుంది, అయినా వాడికి మనసులో పట్టదు. 4th day స్కూల్కి వెళ్ళి వస్తాడు. వచ్చి పక్కింటికి వెళ్తాడు. వెళ్ళి ఆంటీ ఆంటీ మీ గ్లాస్ పగలగొట్టింది నేనే, మా నాన్నతో చెప్పి ఆ గ్లాస్ వేయిస్తాను అంటాడనమాట. దానికి ఆ ఆంటీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాడు నిజం చెప్పాడు కదా, ఒప్పుకున్నాడు, వాడు తప్పు ఒప్పుకున్నాడని హ్యాపీగా ఫీల్ అయ్యి వాడిని మెచ్చుకొని ఒక చాక్లెట్ ఇచ్చి పంపిస్తుంది. ఇంకా వాడికి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంటికి వస్తాడు. అదే విషయం వాళ్ళ నాన్నకి అమ్మకి చెప్తే వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళకి కోప్పడరు. ఎందుకంటే వాడు నిజం ఒప్పుకున్నాడు కదా, కోప్పడరు, పైగా పెంచుకుంటారనమాట నిజం చెప్పినందుకు. సో వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజు నుంచి. అంటే ఈ స్టోరీ ద్వారా ఏం తెలుసుకున్నాం అంటే, నిజం అప్పటి మటుకు కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత హ్యాపీగా ఉంటామండి. అదే అబద్ధం ఆడామనుకోండి 2 నిమిషాలు హ్యాపీగా ఉంటాం, తర్వాత అంతా బాధపడాల్సి వస్తుంది. అంతేనా? అంటే నిజం చెప్పే వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ స్టోరీ మీకు నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి. వాళ్ళని కూడా నిజం చెప్పేలా చేయండి. ఓకేనా? బాయ్.